దేవునికి స్తోత్రం. చేరవచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు శుభనామములో అందరికీ వందనాలు. మీ అందరికీ శుభములు కలుగును గాక. సభలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యేసయ్య పలికినటువంటి ఒక చక్కని మాట అక్కడ మనకు కనపడుతుంది. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమించను. చాలు. చూడండి, ఇక్కడ మనం చదివిన లేఖ భాగంలో యేసయ్య ఒక వ్యక్తితో చెబుతున్నటువంటి మాట అది బెతెస్దా అనబడినటువంటి కోనేటి దగ్గర జరిగినటువంటి సంఘటన. ఆ కోనేటి ఒడ్డున 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి పడి ఉన్నాడు. వాడు ఏ రోగంతో ఉన్నాడు రాయబడలేదు, కానీ పడి ఉన్నాడు. పక్షవాత రోగం అయి ఉండొచ్చు. అక్కడకు ఎందరో వివిధ రకాలైనటువంటి వ్యాధులతో, బాధలతో, రోగాలతో, అనారోగ్యాలతో ఉన్న వారందరూ కూడా అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే, జరిగేటటువంటి విషయం ఏంటంటే, ప్రతిరోజు పరలోకం నుండి ఒక దేవదూత దిగి రావడం, ఆ కోనేటి నీళ్లను కదిలించడం. ఎప్పుడైతే ఆ కోనేటి నీళ్లు కదులుతూ ఉన్నాయో ఆ దేవదూత దిగి కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే అందులోనికి దిగుతున్నారో అట్టి వ్యక్తి, మొదటిగా దిగినటువంటి ఆ వ్యక్తి ఎట్టి విధమైన రోగంతో ఉన్నా, అది ఎట్టి విధమైనటువంటి దీర్ఘకాల వ్యాధి అయినా సరే అద్భుతంగా స్వస్థత పొందుకునేవాళ్ళు. ఇది ఎప్పుడు జరుగుతూ ఉండేది. ఇక దాని కండిషన్ ఏంటి అంటే, దేవదూత దిగాలి, నీళ్లను కదిలించాలి. ఆ నీళ్లు కదిలించబడుతూ ఉండగా మొట్టమొదటిగా దిగాలి. అంతే కండిషన్. ఎట్టి విధమైన రోగమైన సరే స్వస్థత. దేవునికి స్తోత్రం. కనుక ప్రజలు అనేక మంది వచ్చేవాళ్ళు. వారి రోగాల నుంచి, వ్యాధుల నుంచి, వారి బలహీనత నుంచి విడుదల పొందుకోవాలని ఆశతో జనాలు గుంపులు గుంపులుగా వచ్చేసేవాళ్ళు, తోసుకొని పడిపోయేవాళ్ళు. కానీ ఎంతమంది పడినప్పటికీ కూడా మొట్టమొదటిగా ఎవరైతే అందులో దిగుతారో వారికి మాత్రమే స్వస్థత. రన్నింగ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి డి అంటే డి అన్నట్టుగా పోటీలు జరుగుతున్న టైంలో ఇద్దరు ఒక్కసారి కరెక్ట్గా టార్గెట్ చేస్తారు. ఆ గీత ఉంటుంది కదా, దాన్ని టచ్ చేస్తారు, దాన్ని దాటి వెళ్తారు. మన కళ్ళకు ఇద్దరు ఒకసారి వచ్చినట్లుగానే ఉంటుంది కదా. క్రికెట్లో కూడా రకరకాల ఆటలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు వెంటనే కెమెరాస్ ఉంటాయి కదా, కెమెరాస్లో ఏం చేస్తారు, రీప్లే చేస్తారు. ముందుకి వెనక్కి బ్యాటు, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి చూస్తారు 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 జాగ్రత్తగా పరిశీలిస్తారు. కెమెరాస్ చాలా జాగ్రత్తగా పసిగడతా ఉంటాయి. ఎవరు ఫస్ట్ అనేది ఆ కెమెరాస్ పట్టేస్తాయి. మన కళ్ళు అయితే గుర్తించలేవులే, కానీ
ఆ కెమెరాస్ పట్టేస్తాయి. అవసరమైతే రెండోసారి చూస్తారు, మూడోసారి చూస్తారు. కరెక్ట్గా ఫస్ట్ ఎవరు వచ్చారో వారిని డిక్లేర్ చేస్తారు. నేను ఫస్ట్ అంటే కుదరదు. అక్కడ థర్డ్ ఎంపైర్ ఉంటాడు. నేను బ్యాట్ పెట్టాను, నేను పెట్టలేదన్నా కుదరదు. అక్కడ నేను బాల్ వేసి కొట్టాను, నేను బ్యాట్ పెట్టాను అంటే కుదరదు. థర్డ్ ఎంపైర్ ఉంటాడు క్రికెట్లో. ఆ కెమెరాస్లో వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు డిక్లేర్ చేస్తారు కదా. ఈ కెమెరాస్ చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి జాగ్రత్తగా చెప్తా ఉంటుంది రిజల్ట్. ఈ కెమెరాలే ఎటు చెప్తే దేవునికి తెలియదంటారా? మనిషికి కనులను ఇచ్చిన వాడు ఆయన కానకుండా ఉంటాడా? మనిషికి ఎంత టెక్నాలజీ ఇచ్చిన వాడికి తెలియదా? ఆయన చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి ఆయన ఏదైనా సరే చేసేది డిక్లేర్ చేస్తాడంతే. ఆయన న్యాయాధిపతి, న్యాయ నిర్ణేత. ఆయనే సత్యము, ఆయనే సత్యం, ఆయనే న్యాయం. ఇక ఆయనకి మనం న్యాయం చెప్పడం కుదరదు. కనుక మొట్టమొదటిగా ఎవరు దిగారు? నేను దిగాను రా అంటే నేను దిగానని మనం కొట్టుకోకర్లేదు. అసలు అక్కడ మొట్టమొదటిగా ఎవరు దిగారో వారికి స్వస్థత అంతే. దాన్ని బట్టి అర్థమైపోతుంది మొట్టమొదటికి వీడే దిగాడు రా అని. ఆటోమేటిక్ అన్నమాట అంతే. ఇప్పుడు అన్ని ఆటోమేటిక్ సిస్టంలో చేసినాయిగా, అన్ని ఆటోమేటిక్. కార్లకి ఏంటిది ఏదో పెట్టమన్నారు, ఏదో ట్యాగ్, ఫాస్ట్ ట్యాగ్ అటు పెట్టేస్తే వెళుతుండగా అవి స్కాన్ చేసేస్తున్నాయి. ఇలా అకౌంట్లో ఆటోమేటిక్ కట్ అయిపోతున్నాయి. ఈ గేట్ ఆటోమేటిక్ పైకి లేస్తుంది. స్కానింగ్ ఆటోమేటిక్ అనమాట. అంత ఆటోమేటిక్ సిస్టమ్స్ వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇప్పుడు అంటున్నారు కానీ ఆల్రెడీ ఎప్పుడు ఆటోమేటిక్గా స్వస్థత. మొట్టమొదటి ఎవరైతే దిగుతున్నారో వారికి ఆటోమేటిక్గా స్వస్థత అంతే. మనం డిక్లేర్ చేయాల్సిన పని లేదు, దానికోసం మనం కొట్టుకోవాల్సిన పని లేదు. నేను మొదట అని అనుకోవాల్సిన పని లేదు అక్కడ. అది విషయం. అయితే విషయం ఏంటంటే 38 సంవత్సరాలుగా ఒకడు అక్కడే పడి ఉన్నాడు కానీ స్వస్థత లేదు. ఆశ్చర్యం, అద్భుతం. యేసయ్య కనుదృష్టి వాని మీద పడింది. ఆ రోజున యేసయ్య వాని దగ్గర నడిచి వచ్చి అంటాడు కదా, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన ప్రశ్న. నీవు స్వస్థపడగోరుచున్నావా? సమాధానం ఏం రావాలి? అవునయ్యా, స్వస్థపడాలనే అనుకుంటున్నానయ్యా. లేదయ్యా, స్వస్థత పొందాలని లేదు, ఇక్కడే పడి ఉండాలని ఉంది. ఏదో చెప్పాలి కదా. మొత్తానికి యేసయ్య అడిగాడు, స్వస్థపడగోరుచున్నాను. ఇక అంటున్నాడు కదా, అయ్యా 35 సంవత్సరాలు పడి ఉన్నాను, స్వస్థపడాలని ఆశతో వచ్చాను. ఆ దేవదూత దిగినప్పుడు, నీళ్ళను కదిలించినప్పుడు నన్ను అందులో దించడానికి ఎవరు లేరయ్యా. నన్ను దించేవారు ఎవరు లేరు. ఇక్కడ జనాలైతే ఎంతో మంది ఉన్నారు కానీ ఎవరికి వారు దిగాలని తపనతో, ఎవరికి వారు స్వస్థత పొందాలని ఆశతో నన్ను వెనక్కినట్టేస్తున్నారను, నన్ను తోసేస్తున్నారను ఏదో చెప్తున్నాడు. మొత్తం నేను మాత్రం 38 సంవత్సరాలకి ఇక్కడే ఉన్నాను సూపర్ సీనియారిటీతో. యేసయ్య వయసు ఎంతో లేదు ఆ టైంలో. యేసయ్య వయసు కొద్దిగానే. వాడి ఎక్స్పీరియన్స్ ముందు యేసయ్య వయసు ఎంతో లేదు. యేసయ్య 30 సంవత్సరాల ప్రాయంలో ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. 33.5 సంవత్సరాలకు సువార్తను మొత్తాన్ని ముగించేసి శిలువలో మరణించి చనిపోయాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. పరలోకాన్ని ఆరోహణమే వెళ్ళిపోయాడు. ఇదంతా 33.5 సంవత్సరాలు మొత్తం క్లోజ్. ఆయన సేవ చేసింది మొత్తం ఎంత? 3.5 సంవత్సరాలే. మీ వయసు ఎంత?
38 సంవత్సరాలుగా పడి ఉన్న సమయం, అది పడి ఉన్న కాలం. వాడి వయసు ఇంకెంత ఉందో, ఆ కోనేటి దగ్గర పడి ఉన్న కాలం 38 సంవత్సరాలు. వాడి వయసు ఇంకెక్కువే ఉంటుంది. మొత్తానికి యేసయ్య వయసు కన్నా ఏది భూలోకంలో యేసయ్య సంచరించిన దినాలు ఉన్నాయే మనిషిగా, దానికన్నా వీడు కోనేటి దగ్గర పడి ఉన్న కాలమే ఎక్కువ. అంటే యేసయ్య బెత్లెహేములో పుట్టే టయానికే వీడు బెతెస్దా కోనేటి దగ్గర కాసు కూర్చుంటున్నాడు. స్వస్థత పడాలని, కానీ స్వస్థత లేదు. యేసయ్య తిరిగి పెద్దవాడు అయిపోయాడు. కానీ విచిత్రమైనటువంటి విషయం, గుర్తించాల్సినటువంటి ఒక చక్కని విషయం ఏంటంటే, సంవత్సరాలు గడిచిపోయినాయేమో కానీ ఇతనిలోని ఆశ మాత్రం చావలేదండి. ఇతనిలోని ఆశ చావల. ఏదో ఒక రోజుకి దేవుడు కనికరం చూపకపోతాడా, నేను స్వస్థత పొందకపోతానా అన్న ఆశ మాత్రం ఉంది. ఆ ఆశ కొద్ది 38 సంవత్సరాలకు ఉన్నాడు అక్కడ. అతని ఆశను చూసిన ప్రభు ఒక రోజున ఆయే వచ్చాడు కదా, ఇదిగో నీవు స్వస్థపడగోరుచున్నావా అని. అయ్యా, నాకైతే ఆశతోనే ఉన్నాను, కానీ ఇదయ్యా జరుగుతున్న విషయం, కాబట్టి నేను ఏం చేయను ప్రభువా అని అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు కదా, నీ పరుపెత్తుకొని లేచి నడువము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పరుపెత్తుకొని 8-9 వచనాల్లో కానీ మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, నీ పరుపెత్తుకొని లేచి నడువు అన్నాడు. ఆశ్చర్యం, అద్భుతం. వెంటనే వాడు తన పరుపెత్తుకున్నాడు, లేచాడు, నడుస్తున్నాడు. స్వస్థత వచ్చేసింది. కొబ్బరి నూనె రాయలేదు, దీర్ఘ ప్రార్థనలు ఏం చేయలేదు. ఆశ్చర్యం. నోటి మాట పలికాడు అంతే, నీ పరుపెత్తుకుని లేచి నడువు అన్నాడు. స్వస్థపడాలని ఉందా? అయితే నడు, నీ పరుపెత్తుకుని లే. వెంటనే వాడి కాళ్ళు, చేతులు, నడుములు బలం పొందుకున్నాయి. వాడు లేచాడు, పరుపెత్తుకొని లేచాడు. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం అవుతుంది, ఆయన నోటి మాటలో ప్రభావం, శక్తి ఉంది. పరుపెత్తుకొని లేచి నడిచాడు. అప్పటికే అక్కడ కొంతమంది కాసు కూర్చున్నారు. యేసయ్యను పట్టుకోవాలని, నేరారోపణ ఆయన మీద మోపాలని ఉన్నారు. అరే, ఈరోజు విశ్రాంతి దినం కదా, నీ పరుపెత్తుకొని లేచినాడు అని నీతో అన్నవాడు ఎవరో? అసలు ఈరోజు నడవకూడదు కదా, పరుపెత్తుకొని నడవకూడదే. ఈరోజు విశ్రాంతి దినం అయ్యా, మరి నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని లేచి నడవమన్నాడు, కాబట్టి నేను లేచాను, పరుపెత్తుకొని నేను లేచాను. నన్ను స్వస్థపరచువాడు ఇలా చెప్పేటప్పుడు నేను చేశానయ్యా అన్నాడు ఈ వ్యక్తి. ఇంతకీ ఎవరయ్యా? ఏమో, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆ 8-9 వచనాలు చూసినట్లయితే జరుగుతున్న సంఘటన అది. ఆయన ఎవరో నాకు తెలియదు. మరి విచిత్రంగా ఉంది కదా, అసలు ఆయన ఎవరో తెలియదంట. తెలియని వాని దగ్గరకు యేసయ్య వచ్చాడు. ఇక్కడ అర్థమైందా? యేసయ్య ఎవరో తెలీదు, యేసయ్యకి ఈయన ప్రార్థించింది లేదు, యేసయ్య నన్ను స్వస్థపరచయ్యా అని అన్నది కూడా లేదు. కానీ స్వయంగా యేసయ్య వచ్చాడు. ఒక్కొక్కసారి ఆయన కార్యాలు అలానే ఉంటాయి, తన నామ మహిమ కొరకు, తన ఘనత కొరకు అని తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఎందుకు ఇట్లా చేసావు ప్రభా? ఇంత ప్రార్థన చేస్తుంటే మాకు దిక్కు దేవానం లేదు, ఇంతగా బ్రతిమలాడుతుంటే, ఇన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటే స్వస్థత లేదు. అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు, గొప్ప సేవ చేశాడు ఆయన, గరుడైనటువంటి దైవజనుడు ఆయన. చనిపోయిన వారు సైతం ఆయన పరిచర్యలో బ్రతికారు.
అలాంటి వ్యక్తి అట స్వస్థత కోసం ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు కదా, నా కృప నీకు చాలు నాయన, నా కృప నీకు చాలు. అది సాతాను యొక్క ప్రతినిధిగా నేను నీలో ఉంచేశాను, ఆ రోగం అటు ఉండిపోయేదే, కంగారు పడకలే. కానీ నీ బలహీనతలో నా బలం ఎప్పటికప్పుడు పరిపూర్ణం అవుతూ ఉంటుంది, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నా కృప నీకు ఉంటుంది. అందుకే పౌలు గారు అంటారు, నేను ఎప్పుడు బలహీనుడునో ఆయన కృప ద్వారా అప్పుడు నేను బలవంతుడును అంటాడు. దేవుడు అంటాడు కదా, యేసయ్య అంటాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతూ, నీ బలహీనతలో నా బలం పరిపూర్ణం అవుతూ ఉంటుంది, కాబట్టి నీ బలహీనతల గురించి నువ్వేం కంగారు పడకు, నా కృప నీకు తోడుగా ఉన్నది అన్నాడు. కృపనిచ్చాడు, భరించే కృపనిచ్చాడు, తట్టుకునే కృపనిచ్చాడు. స్వస్థత మాత్రం దేవుడు అంటే యేసయ్య అంటే ఏంటో తెలుసు, ఆ యేసయ్యను ప్రకటించడం ఏంటో తెలుసు, ప్రకటించుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన ప్రభావాన్ని ప్రజలకు చాటి చెబుతున్నాడు. దాన్ని చాటి చెప్పడం మాత్రమే కాదు, రుజువు చేస్తున్నాడు పరిచర్యలో. పౌలు గారు ఇంత సేవ చేస్తున్న వాడికి రోగం వస్తే స్వస్థత లేదు, ఇక్కడ ఏమిటికి ఏమీ లేదు, ఒక చిన్న ప్రార్థన కూడా చేయలేదు యేసయ్యని. యేసయ్య అంటే ఎవరో కూడా తెలీదు, అసలు తను స్వస్థపరిచింది యేసయ్య అన్న సంగతి కూడా తనకు తెలియదు. అలాంటి వాడికి యేసయ్య ఏం చేశాడు? స్వస్థత ఇచ్చాడు. ఎందుకు ప్రభు ఎట్ట చేశావు అంటే ఆ అడిగే అర్హత మనకు లేదు. అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం, అది దేవుని సంకల్పం. దేవుడు తన మహిమను ఆ రీతిగా చాటాడు. ఆయన నోటి మాటతో కార్యాలు చేశాడు. ఆయన నోటి మాట, నీ పరుపెత్తుకుని లేచినాడు అన్నాడు. అంతే. మత్తయి సువార్తలో కూడా 8వ అధ్యాయం 8వ వచనంలో కూడా అట్లానే ఉంటుంది. ఇట్లా ఎన్నో కార్యాలను ఆయన చేయటం మనం చూడగలుగుతాం. శతాధిపతి వస్తుంది, అయ్యా నీవు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను యోగ్యుడిని, కానీ నువ్వు నోటి మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. అట్లా ఎన్నో చోట్ల ఒక స్త్రీ కూడా వస్తుంది. అట్లని ఒక స్త్రీ కూడా వచ్చింది, అయ్యా నా కూతురు బలహీనంగా ఉందయ్యా, చావుపురుతుల మధ్యలో కొట్టుపెట్టాడుతుందయ్యా, స్వస్థపరచు ప్రభువా. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక, సమాధానము గల దానివే వెలుము అన్నాడు. అంతే. వెళ్ళి చూస్తే తన కూతురు స్వస్థత పొందుతుంది. ఇక్కడేమో ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందుకున్నాడు. ఇప్పుడేమో ఈ యోహాను సువార్తలో నీ పరుపెత్తుకుని లేచినాడు అంటే లేచినట్టు చేయడు. కొంతమందికి ఏమో బురద చేశాడు, స్వస్థత పొందుకో అన్నాడు. శిలోయమును కోనేటిలోకి వెళ్ళి కడుక్కో అన్నాడు కొంతమందిని, కొంతమంది అట్లా చేశారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, వారితో కూడా అన్నాడు, వారితో కూడా శుద్ధులుగా అవ్వండి అన్నాడు. స్వస్థత ఆయన ఒక్కో రీతిగా ఒక్కొక్కరి జీవితాల్లో తన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అన్నాడు, నీ పొరపెత్తుకొని లేచినాడు అన్నాడు. యేసయ్య ఎవరో తెలీదు ఆయనకి, తనతో చెప్పిన వాడు ఎవరో తెలియదు, కానీ ఆయన చెప్పిన మాటను నమ్మి 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడు తన పరుపెత్తుకొని లేచి నడవడానికి ప్రయత్నించాడు, స్వస్థతను పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు స్వస్థత పొందుటలో ముఖ్యమైన విషయం ఏంటంటే తనతో చెప్పిన వారి మాటను నమ్మాడు కదా, నమ్మి లోబడ్డాడు. యేసయ్య మాటకు లోబడ్డాడు, స్వస్థతను పొందుకున్నాడు. ఇతడు స్వస్థత పొందుటలో యేసయ్య చెప్పిన మాట ముఖ్యమైనది అయితే, రెండవదిగా ఇతడు లోబడ్డాడు చూసారా, అది అతడు స్వస్థత పొందుటలో మరొక కారణమైంది. యేసయ్య చెప్పినా సరే ఈయన నమ్మకపోతే చేయగలిగింది ఏమీ లేదు.
యేసయ్య కొన్ని చోట్ల వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిను అన్నాడు. మరొక చోట వారి అవిశ్వాసమును బట్టి వారి మధ్యలో ఆయన ఏ అద్భుత కార్యములు చేయలేకపోయెను. అవిశ్వాసము అనేది ఉంటే కనుక ఆయన ఏం చేయలేడు మన జీవితాల్లో. అవిశ్వాసంతో మనం ఏమి సాధించలేము. విశ్వాసము కలిగిన వారమే మనం ఉండాలి. విశ్వాసంతో మనం అడుగు ముందుకు వేయాలి. విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి వచ్చి మనం ఏమీ పొందుకోలేము, ఏమీ సాధించలేము. ఆయన మాటకు లోబడే వారిగా మనం ఉండగలగాలి. ఆయన మాటకు లోబడకపోతే మనం ఏం చేయలేము. మాటకు లోబడటంలోనే ఆ వ్యక్తి స్వస్థత ఆధారపడి ఉంది. నీ జీవితంలో ఒక కార్యం ఏదైనా జరగాలంటే ఆయన మాటకు లోబడుటలోనే ఉంది. ఆయన మాటకు లోబడుటలోనే ఉంది కార్యాలు జరుగుతాయి. ఆయన కార్యాలు జరగాలని దేని మీద ఆధారపడి ఉంది? ఆయన మాటకు లోబడుటలోనే. ఆయన మాటకు లోబడలేకపోతే నువ్వేమి పొందుకోలేవు. ఆయన పిలుస్తున్నాడు మనల్ని ఆశీర్వాదములకు వారసులకు నిమిత్తం. మనం లోబడలేకపోతే మనం ఏం చేయగలం? ఆయన మన కొరకు ఎన్నో ఆశీర్వాదాలు సిద్ధపరిచి ఉంచాడు. తన మందిరంలో ఎన్నో మేలులను ఆయన సిద్ధపరిచి ఉంచాడు. మనం ఆయన మాటకు లోబడలేకపోతే వాటిని ఎలా పొందుకోగలుగుతాం? పొందలేం కదా. ఎరుకో గోడలు కూలాయని చెప్పుకుంటున్నాం. దేవుడు చెప్పాడు కదా, 7 రోజులు ఎరుకో గోడల చుట్టూ తిరగమన్నాడు. 7వ రోజున 7 సార్లు తిరగండి అన్నాడు మౌనంగా. 7వసారి తిరిగేటప్పుడు బిగ్గరగా కేకలు వేయమన్నాడు. లోబడ్డారు. కేకలిస్తే ఎరుకో గోడలు ఎలా కోల్తాయండి, ప్రాకారపు గోళ్ళు అని ఎదురు సమాధానం చెప్పలా. ఆయన చెప్పాడు, ఆ మాటకు లోపడ్డారు. అలానే చేశారు. 7 రోజులు తిరిగారు. ఒక్కొక్కసారి చొప్పున తిరిగి 7వ రోజున 7 సార్లు తిరిగారు. 7వసారి తిరిగేటప్పుడు బిగ్గరగా కేకలు వేశారు. ఆయన మాటకు లోపడ్డారు. దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగాలి అంటే అది మన లోబడిలోనే ఆధారపడి ఉంది. ఆయన మాటకు లోబడి అనుభవాల్లోనికి మనం రావాలి. ఇక్కడ నీవు స్వస్థపడగోరుతున్నావా అని. మనమేమో అవును ప్రభా స్వస్థపడాలని ఆశ ఉంది, కానీ నువ్వు చెప్పింది మేము చెయ్యం. ఆయన చెప్పింది చెయ్యం. ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయన చెప్పింది చేయాలిగా. పొరపెత్తుకుని లేచినాడు అన్నాడు. నేను నడిచాడు కాబట్టి స్వస్థత పొందుకున్నాడు. ప్రభా అసలే నేను లేవలేను అయ్యా, నన్ను లేచినాడు అమ్మంటే పొరపెత్తుకుని లేవమంటే నేనేం లేచాను ప్రభా అని అంటే స్వస్థత వచ్చేదా? ఆయన చెప్పగానే లేవలేడు వాస్తవమే, కానీ ప్రయత్నం చేసాడు తన వంతుగా తాను లేచి నడవడానికి. అంతే, స్వస్థత ప్రారంభమైపోయింది అక్కడ. మనం ఏంటంటే మన ఎదుట ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూసి మనం వాటి మీద ఆధారపడతాం. మన పరిస్థితుల మీద ఆధారపడుతూ ఉంటాం. ఇదిగో ఇక్కడ వాక్యం చెబుతుంది, నీవు పరిస్థితుల మీద ఆధారపడద్దు. నీ స్థితి ఏమైందో దాని మీద ఆధారపడద్దు, దాని వైపు అసలు చూడొద్దు. నీతో చెప్పిన వాటి మాటలు నమ్ము. నీతో చెప్పాడు కదా ఆయన, పరిపెత్తుకొని లేచినాడు అన్నాడుగా. ఎదురు ప్రశ్నలు వద్దు. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎందుకు ఏమిటి ప్రభువా అనే ప్రశ్న ఉండకూడదు. ఆయన ఏదని చెప్పాడా? ఎస్ లార్డ్, అలాగే ప్రభువా, అలాగే ప్రభువా అని రావాలి తప్ప, అవునా ప్రభా ఎందుకని ఆయన ఇట్లా చెయ్యొచ్చు అంటావు ప్రభా, ఎందుకు వెళ్ళాలయ్యా? అబ్రహాము
నేను చూపించబో దేశానికి వెళ్ళు అని దేవుడు చెప్పగానే ఎందుకు వెళ్ళాలి ప్రభా, ఎట్టెళ్ళాలయ్యా, నువ్వు ఇంతకీ ఏ దేశం చూపిస్తావు ప్రభా, ఏ ప్రాంతం చూపిస్తావు అయ్యా, అక్కడ నీళ్ళు ఉంటాయా, అక్కడ మంచి హోటల్ ఉంటుంది వెళ్ళే దారిలో ఇవన్నీ అడిగాడా? నేను చూపించబో దేశం అనుకు నువ్వు వెళ్ళు, నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తాను. ఇంత ఏ దేశం చూపిస్తావు ప్రభు నువ్వు? ఏ దేశం ఆయన చూపించలేని అమెరికా చూపి అయ్యా కథ, అమెరికా దేశం చూపి కథ. ఎన్నో కొన్ని డాలర్లు సంపాదించుకుని వస్తా. లేదు అంటే కనుక అరబ్ కంట్రీస్ చూపించు ప్రభు కథ, బంగారం సంపాదించుకుంటాను అక్కడ కదా, అరబ్లో బంగారం సౌకంట, కాబట్టి అది చూపి అయ్యా, నేను అక్కడికి వెళ్తా కథ. పాకిస్తాన్ వద్దు, అమ్మో అక్కడ సేవ అంటే కనుక దేవుడు అంటే ఒప్పుకోరు, ప్రార్థన చేయడానికి ఒప్పుకోరయ్యా, కాబట్టి ఆ దేశం వద్దయ్యా. భారతదేశం కూడా వద్దు, గుజరాత్ వద్దు, బెంగళూరు వద్దు, ఉత్తరప్రదేశ్ వద్దు. ఎందుకో, అమ్మో అక్కడ ప్రార్థన చేయాలంటే కత్తి మీద సాముతో సమానం, అలాంటి చోట సేవ చేయాలంటే కష్టం. సేవ కోసం పంపుతాను ప్రభు, అమెరికా పంపించు. ఇక అమెరికా వాళ్ళు ఇక్కడ డబ్బులు పంపించాల్సిన పర్లేదు, నేనే అమెరికా వెళ్ళిపోతాను కాబట్టి వాళ్ళే కానుకలు నాకు ఇస్తా ఉంటారు. అక్కడే సంపాదించుకొచ్చేదండి. జనాలండి, జనాల కోరికలు ఎట్లున్నాయి, ఎక్కడికి పంపిస్తావు, ఎందుకు వెళ్ళాలి? 1,90,000 ప్రశ్నలు, దానికి మళ్ళీ ఎదురు సమాధానం చెప్పాలా? చెప్పిన వాడు సర్వ సృష్టికర్తే, ఆయన లోపడాలిగా, ఆయన మాట వినాలి కదా. మనమేమో ఎంతవరకు ప్రశ్నలే. అబ్రహాము ఎదురు ప్రశ్నలు వేయలేదు, ఆయన మాటకు లోబడ్డాడు. నువ్వు ఒక్కగానో ఒక కుమారుడు నాకు బలి అర్పించాను కానీ లోబడ్డాడు అంతే, బయలుదేరాడు కొడుకుని తీసుకుని. ప్రియమైనటువంటి దేవుడికి ఉన్నారా, నేటి దినాలలో క్రైస్తవ్యం లోబడుటలో ఆధారపడి ఉంది. లోబడాలి, అదే క్రైస్తవ్యం. దేవునికి లోబడాలి, అదే క్రైస్తవ్యం. క్రీస్తుకు లోబడాలి, అదే క్రైస్తవ్యం. ఆయనకు లోబడకుండా నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటే ఎట్లా కుదిరింది? లోబడాలిగా, విశ్వాసంతో లోబడాలి కదా. విశ్వాసముతో లోబడుట మీద ఆధారపడి ఉంది క్రైస్తవ్యం అంతా కూడా. విశ్వాసం లేకపోతే మనం ఆయన మీద ఆధారపడలేము. ఆయన మీద ఆధారపడలేని క్రైస్తవ జీవితం అసలు క్రైస్తవ జీవితమే కాదు. విధేయత చూపాలి ప్రభువుకు. ప్రభు క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అని ఉంది వాక్యం. ఆయన మనస్సు ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవునికి లోబడిన మనసు ఆయనది. తండ్రికి లోబడ్డాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూలోకానికి వచ్చాడు, తన ప్రాణమును అర్పించాడు. మన కోసం ఆయన చనిపోయాడు. 33 సంవత్సరాలు మన కొరకు ఈ లోకంలో ఆయన జీవించాడు. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సౌభాగ్యాలను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మనకలాగా పాపపు మనుషులమైనటువంటి మనకలాగా ఆయన జీవించాడు. అంత అవసరం ఆయనకి వాస్తవానికి లేదే, కానీ వచ్చాడు, తన ప్రేమను చూపించాడు. మన పట్ల ఆయన ప్రేమను మనకు చూపించాడు. తండ్రి ప్రేమ ఎట్టిదో కుమారుడైన క్రీస్తు యేసు మనకు చూపించాడు. మీరు కూడా ఇలాగ ప్రేమించుడి ఒకరినొకడు. తండ్రి యొక్క ప్రేమ మీ యందు కూడా నిలిచి ఉండాలి అని ఆయన చూపించాడు, మాదిరిగా ఉంచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో నీవు స్వస్థపడ కోరుచున్నావా, అది నీ పరుపెత్తుకొని లేచినాడు అన్నాడు. ఆ మాటకు లోపడ్డాడండి. ఎదురు సమాధానం చెప్పరా? ఎట్లా లేవనయ్యా, నాకు కాళ్ళు లేవు, నడువు లేదు, నడవలేను, లేవలేను. నేను లెగ్సి ఉండి అయితే కనుక ఎక్కడెందుకుండా ఉన్నాయి. 35 సంవత్సరాలుగా ఉన్నా కదా. ఆలోచన చేయండి.
పరిపెత్తుకొని లేవగలిగే శక్తి స్తోమత ఉంటే కనుక అక్కడ ఎందుకుంటాడు 38 సంవత్సరాల నుంచి? అక్కడ ఉంటాడా అనుకుంటున్నారు మీరు? అక్కడ ఉంటాడని దేవదూత దిగి వచ్చి వెళ్ళిపోయాడు. దేవదూత ఎవడో స్వస్థత పొందుకున్నాడు. ఇక మళ్ళీ ఎప్పుడు దేవదూత వచ్చేది? మళ్ళీ తెల్లారి. ఈ టైం అంతా 24 గంటలు కానీ అక్కడ ఉంటారా? మేదకుండా ఇంటికి వెళ్ళిపోతారు కదా. ఇంటికి వెళ్ళిపోయి రేపు వద్దాం లేరా, తెల్లారుజామున వద్దాంలే, అవసరమైతే మిడ్ నైట్ వద్దాం, రాత్రికి వచ్చి కూర్చుందాం ఇక్కడ. కానీ అలా లేదు. 38 సంవత్సరాలు కూడా ఉన్నాడంటే అక్కడే. ప్రభా నేను లేచినట్టు చూడైతే ఇక్కడ ఎందుకు ఉండేవాడిని అయ్యా, ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని కదా అని సమాధానం చెప్పాడు. కానీ ఇలాంటి సమాధానం చెప్పలేదు. ఆయన మాటకు లోబట్టాడు, స్వస్థత పొందుకున్నాడు, పరుగెత్తుకొని లేచాడు. దేనికి ఉండేవాళ్ళు దానుకుంటారు కదా, దేనికి ఉండేవాళ్ళు దానుకుంటారు. సంతోషంతో కేరింతలు కొడుతూ చప్పట్లు కొట్టేవాళ్ళు కొందరైతే, ఇంకొంతమంది మాలో లేచాడులే నడిచాడులే అనేవాళ్ళు కూడా ఉంటారు. నువ్వు బాగుపడుతుంటే చూసి సంతోషపడే వాళ్ళు కొందరుంటే, చూసి వారం లేని వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు కదా. ఆటోల మీద అందుకే రాసి ఉంటుంది, నీ ఏడుపే నా ఎదుగుదల. మరి ఎంత బాగుంటుందో. నీ ఏడుపే నా ఏడు, ఎంత ఏడుతో ఏడవరా, నా దేవుడు నన్ను అంతగా ఆశీర్వదిస్తాడు. దేనికి ఉండవు అనుకుంటారు. సంతోషపడే వాళ్ళు సంతోషపడతారు, ఏడ్చేవాడు ఏడుస్తాడు. ఏడ్చేవాడు చూసి మనం బాధపడక్కర్లేదు, మనతో కలిసి సంతోషించేవాళ్ళు మనతో కలిసి వస్తారు. దేవునికి స్తోత్రం. ఏడ్చేవాళ్ళని ఏడవనీయటమే. ఏడు నాయన, ఎంత ఏడుస్తావు అంత బాగా ఏడు అయ్యా, నా దేవుడు అంతగా నన్ను ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడని దేవుణ్ణి స్తుతించుకుంటూ మనం ముందుకు వెళ్తాం. అట్లనే వీటిని స్వస్థపరిస్తే సంతోషపడే వాళ్ళు సంతోషపడుతుంటే, చప్పట్లు కొట్టిన వాళ్ళు చప్పట్లు కొడితే, ఇంటికి వెళ్దాం రా నానా అని వచ్చిన వాళ్ళు వస్తే, అన్నయ్య ఇక ఇంటికి వెళ్దాం పదన్నయ్య అనేవాడు ఇంకొకటి ఉంటే, అక్కడే కాల్సి కూర్చున్నారు ఇంకొంతమంది. నిన్ను స్వస్థపరిచింది ఎవరు? నువ్వు ఈ రోజు ఎందుకు నీ పరిపెత్తుకుని లేచి నడుస్తున్నావు? ఈ రోజు నడవకూడదే, ఈ రోజు పరిపెత్తుకోకూడదే, ఇది ధర్మశాస్త్రం ప్రకారంగా ఇది తప్పే, దేవుని ఆజ్ఞను ధర్మశాస్త్రాన్ని నువ్వు మేరుతున్నావు అని తప్పుపట్టే వాళ్ళు కొంతమంది. అరే 38 సంవత్సరాలకు పడి ఉన్నాడే, బాగుపడ్డాడే అని సంతోషించాల్సింది పోయి, నువ్వు చేసిన తప్పు ఏడు తప్పు, పరుపెత్తుకొని లేచి నడిచాడంట, అది తప్పు అంట. ఏం చేస్తాం? ఆడు ఏడిపోతే వీడికి ఎట్టకో చేత కాదు స్వస్థపరచడానికి ఒకడు వచ్చాడుగా. వీడిని చేర్చుకొని ఆదరించి ధైర్యపరిచి, ఏం కాదులే అబ్బాయి, యేసయ్య ఇగో ఏ రోజుకి నిన్ను స్వస్థపరుచుతాడు అని ధైర్యం చెప్పాల్సింది పోయి, అది చేత కాదా? ధైర్యం చెప్పడం చేత కాదా? వీడు స్వస్థత పొందుకుంటే వీడిని ప్రశ్నించడానికి వచ్చాడు. వచ్చాడులే స్వస్థపరచడానికి, ఈ వల్ల కాదు. చేసిన వాడిని చూస్తేనే వారం లేదు. యేసయ్య స్వస్థపరిస్తే ఆయన కొట్టుకోవాలి. ఏంటి నేను స్వస్థపరిచిన వాళ్ళు ఎవరు? ఏమోనయ్యా ఆయన ఎవరో నాకు తెలియదు. నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని లేచి నడవమన్నాడు, ఆయన చెప్పాడు, నేను చేశాను అంతే. ఆశతో ఉన్నా నేను ఇప్పుడు లేవాలా అని. ఆయన ఏదో చెప్పాడు, ఆయన నోటి మాటలో ఏదో శక్తి ఉందయ్యా, ఆయన నోటి మాటలో ఏదో ప్రభావం ఉంది. ఆయన చెప్పాడు, వెంటనే నాకు చేయాలనిపించింది, వెంటనే చేసి. ఏదో సాయంత్రం చూశారు, కొంతమంది చూస్తేనేమో పెట్టాలనిపించిందంట, కొంతమంది చూస్తేనేమో మొత్తాలనిపించిందట, కొట్టాలనిపించిందంట. ఇక దానికి మనం ఏం చేయగలం? అది ఆళ్ళ మీద ఆధారపడి ఉంది, అది మన చేతుల్లోది కాదు కదా. కదా కొంతమంది చూస్తే ఏం చేయాలనిపించింది? పెట్టాలనిపించింది. కొంతమంది అసలు మోసం చేసేవాడికి మొత్తం దోచి పెడుతుంటారు, ఆడి పచ్చి మోసగాడు, ఆడికే పెడతారు అందరూ.
పాప నమ్మకంగా ఉంటాడు పాపం. అలాంటి వాళ్ళు జోలికే అవ్వరు అసలు. అట్లాంటి వాళ్ళు ఏం చేద్దాం, కొడుతుంటారు అనమాట, మొత్తుతుంటారు, మొట్టికెళ్ళేస్తుంటారు. ఏం చేయగలం, అది వాళ్ళ మనస్తత్వం. వీళ్ళ ఏమనగలం దాన్ని. కొంతమంది చెబితే వెంటనే చేయాలనిపించింది. ఏదో వారి నోటి మాటలో ఏదో శక్తి ఉందండి, ఏదో ప్రభావం ఉంది. ఆయన మాట్లాడుతుంటే అందరూ మాట్లాడినట్లుగా లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట్లాడుతుంటే అందరూ మాట్లాడినట్లుగా లేదు. అధికారం కలిగిన వాడే మాట్లాడుతున్నాడు. అయ్యా అధికారం కలిగిన వాడిగా చెబుతున్నాడు. ఆయన మాట వినగానే నాకు వెంటనే పరుపెత్తుకుని లేచి నడవాలని అనిపించింది. నేను లేచి నడిచాను. అందరూ మాట్లాడినట్టుగా లేదు, అందరూ చెప్పినట్లుగా లేదు. ఏదో అధికారం కలిగిన వాడికి చెప్పాడు. ఆయన మాట వినగానే ఏమో నాకు తెలియలేదు, వెంటనే పరుపెత్తుకుని లేవాలని అనిపించింది. లేవడానికి వెంటనే నేను మూవ్ అయ్యాను, కదిలియాను, చేతులు కదిలించాను, కాళ్ళు కదిలించాను, లేవడానికి ప్రయత్నం చేశాను. అంతే, ఆటోమేటిక్గా నేను లేవగలిగాను. ఆయన ఎవరో అయితే నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట మాత్రం ఇది. ఆయన చెప్పినట్లుగా నేను చేశాను. అవునా? ఈసారి కనపడితే చెప్పన్నారు, ఏమన్నారు, మొత్తానికి జరిగిపోయింది. ఆ మరుసటి రోజు యేసయ్యకు వాడు కనపడ్డాడు. ఆ మరుసటి రోజు చూడండి, 14వ వచనంలో రాసి ఉంది. చదువుతారా? 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయములో ఆయనను చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, ఇదిగో నీవు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లుగా ఇకను పాపము చేయకుము అని చెప్పగా. చాలు, అయిపోయింది. ఆ రోజు యేసయ్య ఏమో స్వస్థపరిచాడు, నీ పరుపెత్తుగా లేచినాడు అన్నాడు. వీళ్ళు లేచాడు, నడుస్తున్నాడు. యేసయ్య ఆ జనాల్లో ఏదో వెళ్ళిపోయాడు. యేసయ్య వెళ్ళిపోయాడు, వీళ్ళు లేచి నడుస్తూ ఉన్నాడు. పరుపెత్తుకొని నడుస్తూ ఉంటే కొంతమంది చూసి, ఎవరు నిన్ను స్వస్థపరిచారు అని ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. ఏమన్నా ఆయన ఎవరో నాకేం తెలియదు, కానీ నాకు చెప్పినప్పుడు మాత్రం పరుపెత్తుకుని లేచి నడవమన్నాడు. లేచి నడిచా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్న. మొత్తం పెట్టుకుంటాడు, ఎక్కడ కనపడలే యేసయ్య. ఎందుకంటే జన సమూహాలు ఉన్నారు, ఆ జన సమూహంలోంచి అలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరలా దేవాలయంలో కనపడ్డాడు. వీడు ఈ పరుపెత్తుకుని లేచాడు, చూసారా? ఈ వ్యక్తి యేసయ్యకి మరలా దేవాలయంలో కనపడితే ఆ వ్యక్తిని గుర్తించినటువంటి యేసయ్య వెంటనే పిలిచి అంటున్నాడు కదా, ఇదిగో స్వస్థత పొందితివి. ఏంటి స్వస్థత పొందావు? ఇకను నీకు పాపం కలగకుండా ఉండడానికి, మరి ఎక్కువ పాపం నీకు కలగకుండా ఉండడానికి. ఏమంటున్నాడు? ఇకను పాపము చేయొద్దు, కీడు కలగకుండా ఉండడానికి. ఇకను నీకు కీడు కలగకూడదు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండడానికి. ఇప్పుడు నీ బాధను భరించావు ఇంతకాలం, ఇక దాని నుంచి నీకు సంపూర్ణమైన విడుదల కలగాలంటే ఇకను నీవు పాపం చేయకు, ఇకను నీవు పాపం చేయకు. అదే జాగ్రత్త గమనించండి. వీడు 38 సంవత్సరాలకు పడి ఉన్నాడు. రోగం ఏంటో రాసుంది అక్కడ, ఏమన్నా లేదు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా ఇక్కడ? మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే, స్వస్థత పొందావుగా, మళ్ళీ కీడు నీకు కలగకుండా ఉండాలంటే ఇకను నీవు పాపము చేయొద్దు. ఇకను నీవు పాపం చేయొద్దు, ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దు అంటే వీడు ఆ స్థితిలో పడి ఉండుటకు గల కారణం ఏంటి? పాపము. పాపం ఇతరుని 38 సంవత్సరాలు అక్కడ పడవలసి ఉంచిందంటే, పాపం పడతులసింది అక్కడ. 38 సంవత్సరాలకు పడి ఉన్నాడు అక్కడ.
పాపం చేత బలహీనుడయ్యాడు, పాపం వలన బలహీనుడయ్యాడు, రోగి అయ్యాడు, అక్కడ పడి ఉన్నాడు. మరలా నీకు ఆ రోగం రాకుండా ఉండడానికి, మరలా నీకు ఆ కీడు రాకుండా ఉండడానికి ఇక్కడితో నీ బలహీనతకు ఫుల్ స్టాప్ పడాలంటే స్వస్థత పొందుకున్న నీవు ఇకను మరలా బలహీనురాలివి కాకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే ఇకను నీవు పాపం చేయొద్దు. ఇకను నీవు పాపం చేయొద్దు. జనానికి ఇది నచ్చట్లా, ప్రజలకు ఇది నచ్చట్లా. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అద్భుతాలు జరగాలి అంతవరకు. ఒక రోజున సాయంకాలం పూట ఒకరు ఫోన్ చేశారు. చాలా కాలంగా బాగోట్లేదు. మన వాళ్ళు, మన సంఘాలలో బిడ్డలు రండి ప్రార్థన చేసుకుని వాళ్ళు అన్ని చెందుతారు. దేవుని మీద విశ్వాసం లేదు. వాళ్ళు ఏదేదో వాళ్ళ ప్రయత్నాలు ఏదో ఉంటాయి కదా, ఆ ప్రయత్నాలు ఏదో చేసుకుంటున్నారు. వీళ్ళు చెప్పారు, ప్రార్థన చేసుకోండి, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు విడుదల ఇస్తాడు, రండి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేపిస్తాను, తగ్గిపోతాయి అట్టా గిట్టా అని రకరకాలు చెప్పారు. సర్లే అన్నారు. ఫోన్ చేశారు. నేనన్నా ప్రార్థన చేస్తాండి, నమ్ముకోండి దేవుడిని, యేసయ్యని, దేవుడు నిశ్చయంగా మీకు కార్యం చేస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచండి, నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. కానీ దేవుని యందు విశ్వాసం మాత్రం మీరు నిలిపి ఉండాలి. మళ్ళీ వేరు ప్రయత్నాలు మీరు చేయొద్దు, అటు ఇటు పరుగులు ఎత్తొద్దు అని చెప్పి. అటు కాదండి, మేము అది చేద్దాం అనుకుంటామండి, ఇటు చేద్దాం అనుకుంటున్నామండి, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, ఏదో చేద్దాం అనుకుంటున్నాం. మరి అవన్నీ చేసేటట్టయితే కనుక మేము ప్రార్థన చేసిన ఉపయోగం ఏముంటుంది? అది దేవుని యందు విశ్వాసం ఉంచండి. లేదండి మేము చెయ్యం, ప్రార్థన చేయండి, బాగుపడితే కనుక వచ్చి సందా ఏత్తాం. సందా ఏం చేస్తారంట? సందా ఏత్తాం, మా పనిలో మేము చేసుకుంటాం అన్నారు. అబ్బాయి మేము సందాల కోసం సేవ చేసేవాళ్ళం కాదయ్యా. సందా ఇవ్వకపోయిన పర్లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుణ్ణి వెంబడించండి. అట్లయితేనే అబ్బో అట్లయితే కుదరదండి. ఏదో రోగం తగ్గిద్దంటే వద్దాం అనుకున్నాం, కానీ మీరు మతంలోకి దిగాలంటే అటు కుదిరిద్ది అన్నాడు. మతంలోకి దిగాలంట, మతంలో దేవుడు దిగమన్నాడు. మార్గములు వెంబడించమంటున్నాం. శ్రేష్టమైనటువంటి నిత్య జీవమునకు పోయే మార్గాన్ని వెంబడించండి. ఇంచుమించుకు ఒక పావు గంట అరగంట సేపు ఆ ఫోన్లో మాట్లాడుతూ ఇట్లా అనేకమైన విషయాలు చెప్తూ వచ్చు. వాళ్ళు అంటారు కదా, అసలు ఇవేం మాకొద్దు, మీరు చెప్పేవేమి మాకొద్దు, మాకుండేయో మాకున్నాయి, మా పద్ధతులేయో మాకున్నాయి, మేము అవి చేస్తాం. మీరు పదాక ప్రార్థనకు రావండి పదం అంటే ఇప్పుడు అవసరం నాదా అయిందా? ఇప్పుడు ఎట్టుంది? నా అవసరం లాగా ఉంది ఇదేదో. మరి విచిత్రం. నేనన్నా అబ్బాయి అట్టయితే కుదరదని బాబు, కష్టం. మీరు దేవుణ్ణి నమ్ముతారు అంటే మేమేమన్నా చెప్పి దేవుని ఎందుకు విశ్వాసం లేకుండా మాదేముంది, మేము ప్రార్థన చేసేవాళ్ళమే. విశ్వాసం మీలో ఉండాలి. స్వస్థపరిచేది దేవుడు, మీ విశ్వాసం చూసి ఆయన స్వస్థపరచాలి తప్ప మాదేం లేదయ్యా. ఆలోచించుకొని ఏ విషయం చెప్తాం లేండి అన్నారు. ఈ రోజుకి మళ్ళీ ఫోన్ రాలేదు. ఇంచుమించుకు 6 నెలలు దాటిపోయింది. కొంతమంది చెప్తారు
ఇంకొంతమంది వస్తారు, ప్రార్థన నేర్చుకుంటారు, విడుదల పొందుకుంటారు, మళ్ళీ తర్వాత కంటికి కనపడరు, మళ్ళీ కంటికి కనపడరు. ఇక మనం ఏం చేయగలం అంటే వీళ్ళకి స్వస్థతలు కావాలి. పాపమును విడిచిపెట్టు అంటే విడిచిపెట్టరు వీళ్ళు. రోగం అయితే పోవాలి, పాపం మాత్రం మానరు. అసలు రోగానికి గల మూల కారణం ఏంటి ఇక్కడ తెలియజేయబడింది. యేసయ్య చెబుతున్నాడు, ఇకను నీవు పాపం చేయొద్దు. స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు కలగకుండా ఇకను నీవు పాపం చేయొద్దు. స్వస్థత పొందుకున్నావుగా, తగ్గిందా? తగ్గిందయ్యా. గోంగూర తినకో, చేపలు తినకో, పత్యం ఉంటుంది కదా. ఇప్పుడు వీడికి పత్యం చెప్తున్నాడు యేసయ్య. స్వస్థత పొందుకున్నావుగా, అయితే ఇక్కడ నుంచి పత్యం చేయి. మళ్ళీ కీడు రాకుండా, మళ్ళీ ఆ రోగం రాకుండా, మళ్ళీ ఆ బాధ నువ్వు పడకుండా, 38 సంవత్సరాలు మళ్ళీ వెనకెళ్ళకుండా కదా. 38 సంవత్సరాలు బతుకుందే, ఆ బతుకులోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలి అంటే 38 సంవత్సరాల పాటు బెదెస్తా కొన్నింటి దగ్గర పడి ఉన్నాడంటే ఎండకి ఎండుతున్నాడు, వారికి తలుస్తున్నాడు, చలిగి వణుకుతున్నాడు. అంతేగా. ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ? ఉండవే. 38 సంవత్సరాలకి ఇంటికి దూరంగా ఉన్నాడు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు. పత్యం చెప్తున్నాడు ఇప్పుడు యేసయ్య వాడికి. ఏంటి పత్యం? ఇకను నీవు పాపం చేయొద్దు. పత్యమును అనుసరించావా ధన్యుడివి. అబ్బాయి నేను పత్యం చేయలేనండి. కొంతమంది పత్యం చేయలేదు. మేము పత్యం చేయలేమండి, మా వల్ల కాదు, కష్టం అండి. ఎవరి కోసం? ఎవరి కోసం పత్యం చేస్తావు? నువ్వు మంచిగా ఉండాలనుకుంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే పత్యం చేయి, అంతే. యేసయ్య ఏం పత్యం చెప్తున్నాడు? పాపం చేయొద్దు అన్నాడు, పరిశుద్ధంగా బ్రతుకు అన్నాడు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం? దేవుడికి ఏమైనా ప్రయోజనమా? మనకు ప్రయోజనమా? ఒక ఆయన అంటాడు, మేము ఎంత తాగితే అయ్యగారికి ఏంటంట, ఎంత తాగితే మేము తాగితే ఏంటంటే, తాకపోతే అయ్యగారు మాకేమో డబ్బులు ఇస్తుంది. అయ్యారు మా డబ్బులతో మేము తాగుతున్నాం, తొందర ఆడు. అయ్యగారికి ఏంటంటే కడుపు, మాకేం కడుపు? అదేముంది, నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు తాగు, నీ ఇష్టం. ఎవరికి లాభం? తాగొద్దన్నా, నీ కష్టార్జితం ఎందుకు అలా పాడు చేసుకుంటావు అయ్యా అని అనుసరించేటప్పుడు ఆ మాట ప్రకారంగా నడుచుకున్నాడు అనుకోండి, వాళ్ళ డబ్బులు వాడికే ఉంటాయి. వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. సుఖంగా సౌఖ్యంగా కుటుంబం ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. తనకే లాభం తప్ప దేవుడికి ఏమైనా లాభమా? అదే కుదరదు. నేను అట్టుంటే అయ్యగారికి ఏంటంట, నేను అట్టుంటే వాళ్ళకి ఏంటంట, వీళ్ళకి ఏంటంట, ఇది తంతండి. మన దేవుడు మరి ఆ వ్యక్తి ఇకనో పాపం చేసాడో లేదో ఆ తదుపరి రాయబడి లేదు, కానీ యేసయ్య చెప్పిన మాట మాత్రం చాలా స్పష్టంగా అక్కడ కనపడుతుంది. ఇదిగో మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండడానికి, మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండా ఉండడానికి ఇకను నీవు పాపం చేయొచ్చు. చాలా రోగాలు పాపమే కారణం. చాలా చాలా మటుకు, అన్నిటికీ నేను అన్నాను, అన్నిటికీ కాదు, చాలా మటుకు పాపం పోయిందంటే, పాపం నుంచి స్వస్థత వచ్చిందంటే ఆటోమేటిక్గా రోగం తగ్గిపోతుంది. ఒకవేళ రోగం తగ్గిపోయినా పాపం నుంచి స్వస్థత కలిగిందంటే, భౌతికపరమైన స్వస్థత కలిగిన కలగకపోయినా ఆత్మీయ స్వస్థతను మాత్రం మనం పొందుకోగలుగుతాము.
నీ ఆత్మ స్వస్థత పొందుకుంటుంది, దేవుడి రాజ్యానికి వారసత్వాన్ని పొందుకోగలుగుతుంది, నిత్య జీవాన్ని పొందుకోగలుగుతుంది. భౌతికపరమైనటువంటి స్వస్థత కన్నా, శారీరకమైన స్వస్థత కన్నా ఆత్మకు స్వస్థత ఎంతైనా అవసరం. ఎందుకంటే ఈ శరీరం ఇవాళ ఉంటుంది, రేపు పోయింది. మన ఈ దేహం మరలా తిరిగి మట్టి కలవాల్సిందే. కానీ నిత్యము నిరంతరము కూడా నిలిచే నీ ఆత్మకు స్వస్థత కావాలి. నీ ఆత్మకే కనుక స్వస్థత లేకపోతే, శరీరానికి ఎంత స్వస్థత ఉన్నా లేకపోయినా, శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా లేకపోయినా అది నిష్ప్రయోజనం. శరీరం ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా నీ ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి. నీ ఆత్మకు స్వస్థత కావాలి, పాపం నుంచి విడుదల కావాలి. పాపం అనే రోగం ఈ రోజుల్లో ప్రజలు ఏలుబడి చేస్తూ ఉంది. ఈ పాపం అనే రోగం ప్రజలను పడవేస్తూ ఉంది, నరకంలోకి త్రోసివేస్తూ ఉంది. ప్రజలకు ఈరోజు కావాల్సింది పాపము నుండి స్వస్థత. యేసయ్య అడుగుతున్నాడు, స్వస్థత పడుకోరుతూ ఉన్నావా? పాపం అనే రోగము నుంచి నీవు స్వస్థత పొందాలని కనుక నీవు ఆశపడితే, నీ పరుపెత్తుకొని లే. నీ పాపము జీవితాన్ని విడిచిపెట్టడం లే. పరిశుద్ధత వైపు నువ్వు అడుగులు వేయి. అది దేవుడు కోరుతున్నాడు. లేచానయ్యా, నడుస్తున్నాను, వెరీ గుడ్. రక్షణ పొందానయ్యా, వెరీ గుడ్. పొందిన రక్షణను కాపాడుకో, విశ్వాసాన్ని కాపాడుకో, పవిత్రతను కాపాడుకో. చాలా మంది బాప్తిసం తీసుకుంటారు కానీ, రక్షణ పొందుతారు కానీ దాన్ని కాపాడుకోలేదు. క్రీస్తు కల్వరి రక్తంలో కడగబడతారు కానీ ఆ పరిశుద్ధతను మరలా కాపాడుకొని కొనసాగించలేదు. అదే బాధాకరమైన విషయం. ఏదో నీళ్ళ మునికొచ్చేస్తే అయిపోద్ది అనుకుంటే పొరపాటు. దాన్ని కాపాడుకోవాలి. ఇటు పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకోలేకపోతే పొందిన రక్షణ కూడా అర్థమైపోతుంది. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, స్వస్థత నువ్వు పొందాలని ఆశపడితే సంతోషం. ఆయన నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన స్వస్థత ఇచ్చిన తర్వాత, ఆయన నిన్ను బలపరిచిన తర్వాత, ఆయన నిన్ను రక్షించిన తర్వాత, ఆయన నిన్ను విడిపించిన తర్వాత, ఆయన నిన్ను దీవించిన తర్వాత నీవు నమ్మకంగా కొనసాగాలి. ఆయనలో నమ్మకంగా కొనసాగాలి. స్వస్థత పొందుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు, దాన్ని కాపాడుకోవడంలో ఉంది. ఏమంటారండి? కాపాడుకోవడంలో ఉంది, జాగ్రత్తగా కాసుకోవడంలో ఉంది. అందుకోసం ఏమంటున్నాడంటే యేసయ్య, ఇకను నీవు పాపము చేయకుము. ఇకను పాపం చేయొద్దు. పరిశుద్ధతను కాపాడుకో, విశ్వాసాన్ని కాపాడుకో, విశ్వాసంలో ముందుకు వెళ్ళు. ఆయన నిత్యముగా నిన్ను స్వస్థపరచువాడు, ఆయన నిత్యముగా నిన్ను బలపరచువాడు. భౌతికంగా నీవు స్వస్థత పొందినా పొందకపోయినా, ప్రభువా నా ఆత్మ స్వస్థత కావాలి, ప్రభువా నా ఆత్మకు పాపం అనే రోగము నుంచి విడుదల కావాలి. ప్రభువా, ఈ రోజున ప్రజలను ఏలుబడి చేసే రోగం ఏదైనా ఉందంటే అది కరోనా అనుకున్నారు చాలా మంది. అది తప్పు. ఎయిడ్స్ అనుకున్నారు, తప్పు. క్యాన్సర్ అనుకున్నారు, అది కాదు. పాపం అనే రోగం ప్రజలను ఏలుబడి చేస్తూ ఉంది. ఈ రోజున లోకానికి కావలసింది పాపం అనే రోగం నుంచి స్వస్థత కావాలి. యేసయ్య అడుగుతున్నాడు, పాపం అనే రోగం నుంచి నీవు స్వస్థత పొందగలుగుతున్నావా? అయితే నీ ఉన్న చోటు నుంచి లే. ఎక్కడున్నావు? పాపంలో పడి ఉన్నావా? లే. పాపంలో విడిచిపెట్టరా. కొంతమందికి అదే హాయిగా ఉంటుంది, పాపమే ఆ రోజే హాయిగా ఉంటుంది. పందిని మీరు చూడండి, పంది మీరు ఎంత శుభ్రంగా నీట్గా దానికి స్నానం చేయించి, పట్టు వస్త్రాలు దానికి ధరింపజేసి,
సెంటు కొట్టి దాన్ని వదిలిపెట్టండి. అది వెతుక్కుంటూ వెళ్తుంది. అపవిత్రత ఎక్కడ ఉందో కదా, బురదగుంట్లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కుంటూ వెళ్ళింది. ఇక దాని బతికది. దానికి కావాల్సిన అపవిత్రమైన స్థలమే. అక్కడ నుంచి మనం ఎక్కడ కూడా తీసుకొచ్చినా సరే మళ్ళీ అక్కడికి వెళ్ళింది. కొంతమంది బతుకులు అంతే, రక్షణ పొందామనుకుంటారు, మళ్ళీ పాపం బురదలో పడిపోతూ ఉంటారు, అపవిత్రతలో పడిపోతూ ఉంటారు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, నేటి దినాన ఆయన నిన్ను ప్రేమించి నిన్ను స్వస్థపరిచాడు, పాపం అనే రోగం నుంచి విడిపించాడు. స్వస్థ పొందినటువంటి నీవు మరలా ఇకను పాపం చేయొద్దు. ఒకవేళ ఇంకను నీవు నీ రోగం అనే పాపం నుంచి నువ్వు ఇంకా స్వస్థత పొందుకోకుండా ఉంటే, ప్రభా పాపం అనే రోగం నుంచి నాకు స్వస్థత ఇవ్వండి అని ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేయి. ఆయన నిత్యంగా నిన్ను స్వస్థపరిచి పవిత్రురాలుగా ఆయన నిన్ను చేయబోతున్నాడు. ప్రతి పాపం శాపం నుంచి ఆయన నిన్ను విడిపించడం కొరకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ బలహీనతలో కారణం పాపమే కనుక అయినట్లయితే ఆ పాపం నుంచి విడిపించిన ప్రభువు నీ భౌతికపరమైన అనారోగ్యం నుంచి కూడా విడిపిస్తాడు. ఒకవేళ భౌతికపరమైన నీ రోగం తగ్గకపోయినా ఆత్మ సంబంధముగా కనుక నీవు స్వస్థత పొందుకోగలిగినట్లయితే అంతకన్నా గొప్ప వాక్యం మరొకటి లేదు, అంతకన్నా గొప్ప ధన్యత మరొకటి లేదు. ఎందుకంటే దేవుని యొక్క నిత్య జీవానికి నీవు వారసురాలుగా మార్చబడతావు. కనుక ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభా ఈ తుచ్చమైనటువంటి లోపం కొరకు కాదు కానీ నీ కొరకు నేను బ్రతుకుతాను, పాపం అనే రోగం నుంచి నన్ను విడిపించండి అని ప్రార్థన చేయి. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ మాటలు వింటున్నటువంటి నీవు ప్రభా ప్రతి పాపం శాపం నుంచి నన్ను విడిపించండి, ఇక్కడ నేను పాపం చేయకున్నట్లుగా మీ కృప నాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ప్రభా నా యొక్క ఆత్మ సంబంధమైన రోగము పాపం వల్ల వచ్చిందని ఆయన, ఈ పాపం నుంచి శాపం నుంచి నన్ను విడిపించండి. నేను స్వస్థపడగోరుతున్నాను. యేసయ్యా నన్ను స్వస్థపరచండి, యేసయ్యా నన్ను విడిపించండి. పాపమే శాపమై ఆ శాపమే నా జీవితంలో రోగముగా నిలిచి ఉంది. పాపం ఫలితంగా వచ్చినటువంటి ఈ రోగము నుంచి దేవా నన్ను విడిపించండి అయ్యా, నాకు స్వస్థత ఇచ్చేయండి. స్వస్థపరిచే దేవుడు నీవే, స్వస్థపరిచే దేవుడు నీవే ప్రభువా. నాకు స్వస్థత ఇచ్చేయండి అయ్యా, మీ కృప నాకు దయచేయండి అయ్యా, మీ కృపలో నన్ను స్వస్థపరచండి. పాపం శాపం నుంచి, దాని ఫలితం రోగము నుంచి దేవా నాకు ఒక విడుదల కావాలి. ఒక తీర్మానం చేసుకో, నాకు ఒక విడుదల కావాలి, నాకు స్వస్థత కావాలి, ఆత్మీయ స్వస్థత కావాలి, భౌతికపరమైనటువంటి స్వస్థత కూడా మీరు దయచేయండి అయ్యా అని అంటూ నువ్వు ఏ బలహీనతలో ఉన్నప్పుడు, త్రాగుడు అనే బలహీనత నిన్ను పడదూసిందా? వ్యభిచారం అనే పాపంలో నువ్వు పడిపోయి ఉండవా? యేసయ్య నన్ను లేవనెత్తండి అయ్యా, యేసయ్య నన్ను లేవనెత్తండి, యేసయ్య నన్ను లేవనెత్తండి. నా పాపాన్ని విడిచిపెట్టి నేను నిన్ను వెంబడిస్తాను. నన్ను బలపరచండి. మనం తీర్మానంతో కూడిన ప్రార్థించాను. పరిశుద్ధుడా మా ప్రభువా, ఈ శ్రేష్టమైన సమయం ముందు ఎందరైతే యేసయ్యా నాకు స్వస్థత కావాలి అని ఆశతో అడుగుతున్నారు, అటు వారందరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పాపము శాపం నుంచి ప్రభువాని బిడ్డలకు విడుదల దయచేయండి. అది ఒకవేళ భౌతికపరమైనటువంటి రోగమైన, అంతకు మించి ఆత్మ సంబంధమైనటువంటి పాపపు రోగమైన, అది ఎట్టి విధమైన రోగమైన స్వస్థత దయచేయండి, రక్షణ భాగ్యాన్ని దయచేయండి. కృపతో నిలపండి, కృప చేత మీరు నడిపించండి.
మీరు అడుగుతూ ఉన్నారు కదా, స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతూ ఉన్నారు. ఇదిగో దేవా, ఎంతైతే యేసయ్యాను స్వస్థపరచయ్యా, స్వస్థపడ ఆశపడుతూ ఉన్నాను నేను అని ఎందరైతే ఈ సమయంలో నీ వైపు చూస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు, అటు వారందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. అటు వారందరినీ ప్రభా మీరు దర్శించండి, మీరు ముట్టండి, స్వస్థపరచండి. రోగానికి కారణం అనేది పాపం అని మీరు సెలవించారు. ఇకను పాపం చేయకూడనట్లుగా నీ అందే ప్రభా ప్రతి బిడ్డను కూడా స్థిరపరిచి నడిపించండి. మీ పాదాల దగ్గర పెడుతూ యేసు నామం పేరిట ప్రార్థించడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమైన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాజ్య పర్యంతం వరకు చేరవచ్చిన వారు మీ అందరికీ ఆయా స్థలాల్లో ఉండి ఈ వాక్య భాగాన్ని వీక్షిస్తూ ఆలోకించుతూ ఉన్నారు వారందరికీ తోడు ఉంది. ఆశ్చర్యకరమైన ఆయన కృప ద్వారా స్వస్థతను విడుదలను పొంది ఆయన మహిమ సాధనములుగా తీర్చబడే కృపను అనుగ్రహించుగాక. ఆమేన్. అందరికీ